నమస్కారం. ది పవర్ ఆఫ్ జెమ్ స్టోన్స్ కార్యక్రమానికి స్వాగతం. ప్రతి ఒక్కరి జీవితంలో ఉన్నత స్థానానికి వెళ్ళాలంటే కృషితో పాటు అదృష్టం కూడా ఉండాలి. అటువంటి అదృష్టాన్ని మనకు ఎప్పుడు ఇచ్చేవి రత్నాలు. ఎటువంటి రత్నాలు మనకు అదృష్టాన్ని కలిగిస్తాయి, ఎటువంటి రత్నాలు మనకు జీవితాన్ని ప్రభావితం చేస్తాయి అని చెప్పే కార్యక్రమం ది పవర్ ఆఫ్ జెమ్ స్టోన్స్. మరి ఈనాటి ది పవర్ ఆఫ్ జెమ్ స్టోన్స్ కార్యక్రమంలో ప్రఖ్యాత రత్నశాస్త్ర విభూషణ్, రత్నశాస్త్ర శిరోమణి, ప్రముఖ జెమాలజిస్ట్ మరియు జెమ్ థెరపిస్ట్ డాక్టర్ ఎంఎం రజా గారు మనతో లైవ్లో ఉన్నారు. జ్యోతిష శాస్త్ర పరంగా, రత్నశాస్త్ర పరంగా, సంఖ్యశాస్త్ర పరంగా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా, మీ జాతక సమస్యల పరంగా ఏ రత్నం ధరించాలి, ఏ రత్నం మీకు అదృష్టాన్ని కలిగిస్తుంది అనే వివరాలన్నీ సవివరంగా తెలియజేస్తాం. మీరు కూడా డాక్టర్ ఎంఎం రజా గారితో మాట్లాడాలనుకుంటే స్క్రీన్పై ఉన్న నెంబర్స్కు కాల్ చేయండి. కాల్ చేసే ముందు టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి. అలాగే డాక్టర్ ఎంఎం రజా గారిని నేరుగా కలుసుకొని మీ జాతకాన్ని తెలుసుకొని మీ అదృష్ట రత్నాన్ని తెలుసుకోవాలంటే వ్యక్తిగత నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. నమస్కారం రజా గారు. నమస్తే మేడం. థ్యాంక్ యూ. V6 ప్రేక్షకులకు ఎంఎం రజా హృదయపూర్వక నమస్కారం. కాల్ తీసుకుందాం సార్. హలో 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 సార్ చెప్పండి. నా పేరు శశి కుమార్ అండి. చెప్పండి శశి కుమార్, చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 10th March 1988 అండి. సమయం తెలియదండి. మార్నింగ్ ఈవినింగ్ ఏమైనా ఐడియా ఉందా? ఈవినింగ్ అండి, 6-6:30 మధ్యలో అండి. ఓకే, ఎక్కడ జన్మించారు మీరు? కరీంనగర్ డిస్ట్రిక్ట్ సుల్తానాబాద్ అండి. వాట్ ఈస్ యువర్ క్వశ్చన్? సార్ నేను ఇట్లా Group 2 ప్రిపేర్ అవుతానండి. నాకు జాబ్ ఎప్పటి వరకు వస్తుంది? ఈ హెల్త్ బాగుండట్లేదండి 6 months నుండి. ఓకే సార్, తప్పకుండా. మీరు జన్మించిన రోజు గురువారం అండి. అనురాధ నక్షత్రం జన్మించారు మీరు. వృశ్చిక రాశి. లగ్నం చూసుకుంటే కూడా సింహ లగ్నం వచ్చింది. లగ్నంలో కేతు ప్రభావం కొంచెం ట్రెడిషనల్ లుక్ ఎక్కువ, భక్తి ఎక్కువ, దైవబలం ఎక్కువ ఉంటుంది. మీకు గాడ్ గ్రేస్ ఎక్కువ మీ పైన ఉంటుంది. అండ్ ధనస్థానం మీరు అడిగారు, గ్రూప్స్కి ప్రిపేర్ అవుతున్నాను, జాబ్ ఎవడో వస్తుందని చెప్పి. ధనస్థానం చూసుకుంటే కూడా బుధుడు వచ్చేసి 6th హౌస్లో రావడం వల్ల కొంచెం ఆటంకాలు వస్తాయి, ట్రబుల్స్, డిస్టర్బెన్స్. కారణం ఏంటి? లగ్నాధిపతి కూడా చూసుకుంటే కూడా రాహుతో కలవడం వల్ల దెర్ ఈజ్ నో స్టెబిలిటీ. అంత ఈజీగా జాబ్ రాకపోవడం, ట్రబుల్స్. అంటే చేతికి వచ్చి నోటుకి లేదు, పని అయిపోతుంది అనుకోవడంలో కట్ అవుతుంది, దగ్గరకు వస్తుంది, ఆగిపోతుంది, ఆ విధంగా వస్తుంది. అదేవిధంగా జాతకం చంద్ర నీచంలో పడ్డాడు. జాతకంలో చంద్ర నీచంలో పడడం వల్ల దెర్ ఈజ్ నో పీస్ఫుల్ లైఫ్, మనశాంతి లేదు, కొంచెం కన్ఫ్యూజన్స్ ఎక్కువ. మూడ్ సేవింగ్ అంటారు. అంటే మూడ్ సేవింగ్ అంటే ఇప్పుడు ఒక ఏదైనా చేయాలనుకుంటారో అది జరగకపోతే ఆల్టర్నేటివ్స్ వెతుకుంటారు, ఆ విధంగా ట్రబుల్స్ వస్తాయి. కానీ మీరు ఆల్రెడీ మీ గ్రూప్స్కి ప్రిపేర్ అవుతున్నారు. జాతకంలో బలం పెంచుకోవాలి. మీకు గ్రూప్స్లో ప్రిపేర్ అయ్యి దాంట్లో జాబ్ రావాలి, ప్రభుత్వం ఉద్యోగం రావాలి, మీ లైఫ్లో హ్యాపీ ఉండాలంటే మీరు చేయాల్సిన పని రవికి బలం పెంచుకోవాలి, చంద్రబలం పెంచుకోవాలి. రవి బలం కోసము తెలుగులో కెంపు, ఇంగ్లీష్ రూబీ అంటారు. దాంతోపాటు తెలుగులో స్వాతిమూర్తి, ఇంగ్లీష్ కేసీపర్లు అంటారు. ఈ 2 రత్నాలు కలిపి పెట్టాలి. ఇంకోటి సమస్య చెప్పారు, హెల్త్ పరంగా ట్రబుల్స్ అని చెప్పి. హెల్త్ పరంగా అంటే హెడ్ఏక్స్ రావడము, బొజ్జాకు సంబంధించిన ట్రబుల్స్, స్టొమక్ పెయిన్స్ అంటారు కదా, స్టొమక్ పెయిన్స్, హెడ్ పెయిన్ ఇలాంటివి ఎక్కువ వస్తుంది. అండ్ బోన్స్ ప్రాబ్లం అంటారు. బోన్స్ అంటే ఎముకలు పెయిన్ అని చెప్పి. ఎందుకంటే జాతకంలో రవి రాహుతో కలిశాడు. రవి రాహుతో కలవడం వల్ల ఇలాంటి కొంచెం కష్టాలు మీకు వస్తాయి. అంటే జాబ్ పరంగా ట్రబుల్స్, ఆరోగ్య సమస్యలు వస్తాయి. కారణం ఏంటి? ఇప్పుడు మీరు రూబీ పెట్టుకుంటే ఈ రూబీ వచ్చేసి మీకు, ఎందుకంటే రవికి వచ్చేసి ఆరోగ్యకారక. అంటే మీకు హెల్త్లో కూడా డెవలప్మెంట్ కోసం రూబీ చక్కగా పనిచేస్తుంది. అంటే ఒకవైపు మీకు జాబ్కి సెటిల్మెంట్ ఇస్తుంది రూబీ, అదేవిధంగా వచ్చేసి హెల్త్ కూడా బాగా వచ్చేస్తుంది. దాంతోపాటు మనశ్శాంతి కోసం, సంతోషం కోసము స్వాతి ముత్యం బాగా పనిచేస్తుంది. ఈ 2 రత్నాలు కలిపి పెట్టండి. 2015 జూన్లో గవర్నమెంట్ జాబ్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. విష్ ఆల్ ద బెస్ట్ సార్. సార్, చాలామంది బిజినెస్ పరంగా కానీ జాబ్ పరంగా కానీ చాలామంది ట్రై చేసి మళ్ళీ ఫెయిల్ అయిపోతారు. సో ఈ స్టోన్స్ ద్వారా వాళ్ళకి ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయా? తప్పకుండా అండి. మీరు అడిగే ప్రశ్నకి ఎలా ఉంటుందంటే, కొంతమంది జాబ్కి ట్రయల్ చేస్తారు, కొంతమంది బిజినెస్ చేస్తారు. ఆల్రెడీ చెప్పాను కదా, జాతకంలో కొన్ని గ్రహాల కాంబినేషన్స్ వల్ల అది సరి లేకపోతే ఇలాంటి లైఫ్లో కష్టాలు వస్తాయి. దెర్ ఆర్ 2 types ఆఫ్ సోర్సెస్. ఒకటి వచ్చేసి జాబ్ చేస్తామా లేదా బిజినెస్ చేస్తామా అని. జాబ్ ఏ విధంగా ఉంటుంది? ఒక పర్సన్ ఇంజనీర్ ఫీల్డ్ అనుకోండి. ఇంజనీర్ అంటే మెకానికల్ కానీ, సివిల్ ఇంజనీరింగ్ కానీ, లేకపోతే టెక్నికల్ కానీ. ఒక సివిల్ ఇంజనీరు ఆయన ఓన్లీ జాబ్ చేస్తాడా, లేదా ఆయనకి ఏమైనా కాంట్రాక్టర్ అంటే బిల్డర్ ఏమైనా యోగం ఉందా? చాలామంది చూసే ఉంటాము, చదివిందేమంటే బీఈ చేసాము, సివిల్ చేసామండి, మంచి బిల్డర్గా పనిచేస్తున్నారని చెప్పి. ఇలాంటి ఏమైనా యోగం ఉందా లేదా చూసుకోవాలి. ఒకటి మెడికల్ ఫీల్డ్ అన్నారు, డాక్టర్. ఆయన జాతకంలో ఓన్లీ జాబ్ యోగం ఉంటుందా, లేకపోతే ఆయన ఒక హాస్పిటల్ ఏమైనా కడతారా,
ఆయన ఓన్ ఏమైనా క్లినిక్ ఏమైనా ఓపెన్ చేస్తారా, ఏమైనా ఆయన నర్సింగ్ హోమ్ ఓపెన్ చేస్తారా, ఒక యోగం ఉంటుంది. నెంబర్ 3 వచ్చేసి ఒక లాయర్ అనుకోండి, అడ్వకేట్ ఓన్లీ ప్రాక్టీస్ చేస్తారా, లేదా ఒక సంస్థ ఓపెన్ చేసి ఆయన ఒక బిజినెస్ నడిపిస్తారా, ఇలాంటి యోగం ఉందా లేదని చూసుకోవాలని చెప్పి. జాతకంలో ఫస్ట్ వచ్చేసి there are 3 టైప్స్ ఉండాలి, అంటే 3 సోర్సెస్ ఉండాలి. ఒకటి వచ్చేసి మైండ్ కరెక్ట్గా ఉండాలి. మైండ్ అంటే అర్థం ఏంటి చూడండి, ఆల్రెడీ ఒకరు కాల్ చేశారు, చంద్ర నీచులో పడ్డాడు, చంద్ర బాగలేదు. చంద్ర ఎవరు జాతకంలో అక్కడ అస్ట్రాలజీ మనోకారక, మనో అంటే మైండ్ నడిపించేవాడు. చంద్రగ్రహం బాగలేకపోతే మూడ్ సేవింగ్స్, కన్ఫ్యూజన్స్, ఈ పని చేస్తున్నాను కలిసి రావట్లేదు వేరే పని చేద్దాం, అది కలిసి రావడం వేరే పని చేద్దాం, ఆల్టర్నేటివ్ సోర్సెస్ చాలా వెతుకుంటారు, చాలా కష్టం. ఇలాంటి సంఖ్యామ సోర్సెస్ చాలా మంది ఉన్నారు. 10 టైమ్స్ బిజినెస్ చేసాము, ఓడిపోయాము, అంత లాసెస్ జరిగింది అని చెప్పి. ఒక ప్రాబ్లం వచ్చేసి చంద్రగ్రహం బాగా లేకపోతే జాతకంలో. సెకండ్ వచ్చేసి రవి గ్రహం కూడా స్ట్రాంగ్ ఉండాలి. రవి గ్రహం దేనికోసము, ఎబిలిటీ, కొంచెం సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ధైర్యం రావాలి. ఒకవేళ రవి గ్రహం బాగా లేకపోతే పర్సన్ బిజినెస్ చేయలేడు, చాలా భయం వచ్చేస్తుంది. చాలా మంది చూసే ఉంటాము, ఇంట్లో డబ్బు పెట్టుకుంటారు, ఏదైనా కొనాలంటే చాలా భయం పడతారు, చాలా భయంతో వాళ్ళు ముందుకు వెళ్ళలేరు. ఇంట్లో డబ్బు ఉంటాయి, అలాగే ఉంటుంది, 3 years 4 years 1 lakh పెట్టుకున్నారు, అదే డబ్బు అలాగే ఉన్నాయి, కానీ బిజినెస్లో ఇన్వెస్ట్మెంట్ చేయలేరు. కారణం ఏంటి, జాతకంలో రవి గ్రహం బాగా లేకపోతే ఇలాంటి కష్టాలు వస్తుంది. నెంబర్ 2. నెంబర్ 3 వచ్చేసి ఒకవేళ జాతకంలో బుధగ్రహం బాగా లేకపోతే, బుధగ్రహం అర్థం ఏంటి, బుధగ్రహం అంటే ఇంటెలెక్చువల్, మెర్క్యూరీ ఇస్ ద ప్లానెట్ ఆఫ్ బిజినెస్ అంటే డెవలప్మెంట్ చేయడానికి బుధ బలం కూడా ఉండాలి. ఒకవేళ బుధ బలం లేకపోతే ఇంటెలెక్చువల్ రాదు, బిజినెస్ చేసడానికి ఐడియాస్ రావు, ఇలాంటి కష్టాలు వస్తాయి. నెంబర్ 4 వచ్చేసి లగ్నాధిపతి ఏమైనా వీక్ ఉంటే ఆ టైంలో కష్టాలు వస్తాయి. ఒక పర్సన్ జాతకం క్షుణ్ణంగా వివరంగా చూసిన తర్వాత చంద్రగ్రహము, మైండ్ ఒక పర్ఫెక్ట్గా ఉండాలి, నిర్ణయం సరిగా తీసుకోవాలి, అలాంటి బలం కోసము చంద్రబలం పెంచుకోవాలి. తర్వాత రవి బలం స్ట్రాంగ్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ధైర్యం కోసము ఆ రవి బలం పెంచుకోవాలి. తర్వాత బిజినెస్ డెవలప్మెంట్ కోసము బుధుడు బలం పెంచుకోవాలి. ఈ వివరంగా చూడాలి. ఒకవేళ ఒక పర్సన్కి రవి స్ట్రాంగ్ ఉన్నాడు, బుధుడు స్ట్రాంగ్ ఉన్నాడు, చంద్ర బాగలేకపోతే ఆ టైంలో రత్నశాస్త్రం ద్వారా బలం పెంచుకొని లైఫ్లో హ్యాపీగా ముందుకు వెళ్ళొచ్చు. ఇప్పుడు ఒకరు కాల్ చేసి నేను గ్రూప్స్కి ప్రిపేర్ అవుతున్నాను, జాబ్ ఎప్పుడు వస్తుంది అని చెప్పి. జాబ్ ఎప్పుడు వస్తుంది, జూన్లో యోగం ఉంది, వచ్చే అవకాశాలు ఉన్నాయి, కానీ దానికి బలం పెంచుకోవాలి, ప్రిపేర్ అయిపోవాలి. ప్రిపేర్ అవ్వకపోతే అవకాశాలు వస్తుంది, వెళ్ళిపోతుంది, అవకాశాలు రావడం వెళ్ళిపోవడం చెప్తారు. అదేవిధంగా ఒక పర్సన్ లైఫ్లో జాబ్ ఉంటుందా లేదా బిజినెస్ ఏమైనా యోగం ఉంటుందా తెలుసుకున్న ప్రతి ఒక్కరికి ఇది ఫండమెంటల్ రైట్స్ మాదిరి. ఎందుకంటే మా పిల్లలకి చాలా మంది చూడండి, బీటెక్ అయిపోయింది, ఎంఎస్ చేస్తున్నారు, ఓన్లీ జాబ్లో ఉంటారు. అలాంటి వాళ్ళకి శూన్యంగా జాతకం ఎక్కడ నమ్మకం ఉంది అక్కడ వెళ్ళేసి ఆ జాతకం చూస్తే క్వాలిఫైడ్ పర్సన్ ఉంటే, నేను అందులో చెప్పను, ఎందుకంటే కొంతమందికి ఏం తెలియదు, జస్ట్ నక్షత్రం ఇది రాశి ఇది చెప్పి పంపించేస్తున్నారు. నా దగ్గర వచ్చే చాలా మంది నేను చెప్పే ముందు రజా గారు నక్షత్రం నాది అనురాధ నక్షత్రము వృశ్చిక రాశి అండి, వాళ్ళే చెప్తారు. నక్షత్రం చెప్పడం, రాశి చెప్పడం పెద్ద పని కాదు, జాతకంలో వివరంగా గ్రహాల స్థితి చూడాలి. అలాంటి పర్సన్స్ ఎక్కడ ఉన్నారు అక్కడ వెళ్తే మీరు వాళ్ళు వివరంగా చూసి చెప్తారు. ఎందుకంటే కొంతమందికి మంచి యోగం ఉంటుంది, యోగం ఉంటే కూడాను జాబ్లో పనిచేస్తారు, జస్ట్ దే ఆర్ వర్కింగ్ 30,000 రూపీస్, కానీ యోగం చూస్తే క్రోర్స్లో ఉంటుంది. అది ఉందా లేదా చూసుకోవాలి. ఒక పర్సన్కి బిజినెస్ నష్టాలే ఉంటాయి, ఆయన జాబే చేయాలి. అలాంటి పర్సన్కి ఫస్ట్ చూసుకుంటే ఎలాంటి అనాహుత జరగకుండా లైఫ్లో హ్యాపీగా ముందుకు వెళ్ళచ్చు. లైఫ్ ఈజ్ లైక్ ఏ టెక్స్ట్ బుక్, అస్ట్రాలజీ ఇస్ లైక్ ఏ గైడ్ అంటారు. అర్థం ఏంటి టెక్స్ట్ బుక్ అంటే, అర్థం ఏంటి, టెక్స్ట్ బుక్ చదువుతున్నాము ఏమన్నా మాకు అర్థమో కన్ఫ్యూజన్ వచ్చేస్తే ఆ టైంలో గైడ్ యూజ్ చేస్తాము. ప్రతి ఒక్క స్కూల్లో చిన్నపిల్లలకి టెక్స్ట్ బుక్తో పాటు గైడ్ ఇస్తారు. ఎందుకంటే టెక్స్ట్ బుక్లో కొన్ని సమయంలో అర్థం అవ్వకపోతే ఆ సమయంలో గైడ్ చూసుకోండి, గైడ్లో ఆ ఆన్సర్ దొరుకుతుంది. చూడండి ఎంత చక్కగా ఎగ్జాంపుల్. అంటే ప్రతి ఒక్క పర్సనల్ లైఫ్లో నేను పనిచేస్తున్నాను, కన్ఫ్యూజన్ ఉంది, నేను చేస్తున్నాను, నాకు అది కలిసి వస్తుందా లేదా కన్ఫ్యూజన్. ఒక సర్కిల్లో నిల్చుకున్నాను, లెఫ్ట్కు వెళ్ళాలి, రైట్కి వెళ్ళాలి, ఫ్రంట్లో వెళ్ళాలి, వెనక ఎక్కడ అర్థం అవ్వట్లేదు. ఆ టైంలో ఓ గైడర్ మాదిరి దొరికితే వాళ్ళకి అడుగుతాము, సార్ ఇక్కడ బాంబేకి ఎక్కడ వెళ్ళాలండి, బెంగళూరు ఎలా వెళ్ళాలి, కారణం ఏంటి, మా డెస్టినేషన్ మేము రీచ్ అవ్వాలి, మాకు తెలియదు ఎక్కడ అని చెప్పి. దానికోసమే మా లైఫ్లో ఏ వైపు వెళ్ళాలి, నా జాతకంలో ఆ యోగం ఉందా లేదా, నేను మంచి బిజినెస్ మ్యాన్గా ముందుకు వస్తానా లేదని చెప్పి. ఇంకొకటి చెప్పాలంటే కొంతమంది మంచి ఎడ్యుకేటెడ్, మంచి పొలిటికల్గా క్యారియర్ ఉంటుంది. ఒకవేళ చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఒక జాతకం కొంతమందిని చూశాను నేను, ఎంపీలు అయ్యారు వాళ్ళు, ఇప్పుడు మినిస్టర్గా ఉన్నారు. వాళ్ళ జాతకంలో చూసుకుంటే కర్మ 10th ప్లేస్లో రవితో పాటు కుజ కలిశారు. రవితో పాటు కుజ అంటే ఒక మంచి డాక్టర్గా, మళ్ళీ ఒక పొలిటీషియన్ యోగం ఉంటుంది, పొలిటిక్స్ యోగం కూడా ఉంటుంది. అంటే రవి మంగళ యోగం కలిస్తే జాతకం 10th ప్లేస్లో, ఆ టైంలో పర్సన్ నేటివ్ వచ్చేసి
మెడికల్ ఆక్యుపేషన్ అంటే ఏదైనా ఒక డాక్టర్ కానీ ఇలాంటి రంగంలో ఉంటారు. అలాంటి వాళ్ళకి పొలిటికల్ కెరీర్ కూడా ఉంటుంది. చాలా మంది చూస్తున్నాం కదా, మేము ఎంపీగా ఉన్నారు, మినిస్టర్గా ఉన్నారు. వాళ్ళకి ఆ యోగం ఎందుకు వచ్చిందంటే అలాంటి జాతకంలో యోగాలు ఉంటేనే వాళ్ళు ముందుకు వస్తారు. ప్రతి ఒక్క జాతకంలో యోగాలు ఉండొచ్చు, అది చూసుకోవాలి. ఒకవేళ దాంట్లో ఆ యోగం లేకపోతే బలం పెంచుకోవాలి. చెప్పాను కదా, చంద్రుడు బాగలేకపోతే కన్ఫ్యూజన్స్ ఎక్కువ, రవి బాగలేకపోతే భయం ఎక్కువ, ఏం చేయలేము. ఒకవేళ బుధ బాగలేకపోతే బిజినెస్ చేయలేము. ఒకవేళ లగ్నాధిపతి బాగలేకపోతే ట్రబుల్స్, డిస్టర్బెన్స్. ఇవన్నీ వివరంగా చూసిన తర్వాత దానికి రత్నశాస్త్రం అంటే కేవలం జమాలజీ ద్వారా, ఎందుకంటే గ్రహాల నుంచి వచ్చే రేస్కి అట్రాక్టివ్ కోసము దాన్ని బలం పెంచేదానికి రత్నాలు ఒకటే పనిచేస్తుంది. నేను ఎందుకు ఒకటే అంటే దీనికి నేను ప్రూవ్ చేస్తాను. దీని వెనక సైన్స్ ఉంది, దీని వెనక రిలీజియస్ బిలీఫ్ ఉంది, దీని వెనక హిస్టరీ ఉంది. కాబట్టి రత్నాల్లో చాలా పవర్ ఉంది. కానీ ఫస్ట్ ఇన్ఫర్మేషన్ చూసుకోవాలి, తర్వాత అలాంటి రత్నాలు పెట్టుకుంటే తప్పకుండా మీ లైఫ్లో కూడా ఆ యోగం ఉంటే ఆ యోగంకి రీచ్ అవుతారు. ఎందుకంటే నేను చూసిన జాతకాల్లో లక్షలాది మంది చూసాము. ఎందుకంటే ఇది ఫ్యామిలీ పరంగా బిజినెస్ కాబట్టి నాకు ఇప్పుడు నేను సర్వీస్ ఇస్తున్నాను. మా తాతగారు బిజినెస్ మ్యాను, నాన్నగారు బిజినెస్ మ్యాన్, అంతా మైన్స్ తీసుకొని రాళ్ళు తీసి రత్నాలు వెతికి బిజినెస్ చేసేవాళ్ళు. కానీ వాళ్ళ ఫ్యామిలీని మాకు జన్మించిన తర్వాత ఈ ఫీల్డ్లో వచ్చాము. అసలు సర్వీస్ కూడా జనాలకి ఇవ్వాలని చెప్పి ఆ సర్వీస్ కాబట్టి లక్షలాది మందికి చూసి మేము జాతకాలు చెప్పాము కాబట్టి లైఫ్లో చాలా హ్యాపీగా ఉంటారు. అలాంటివి ఉంటే తప్పకుండా మీరు కాంటాక్ట్ చేయండి. లేకపోతే మీరు ఎక్కడ నమ్మకం ఉండి, ఎందుకంటే ప్రతి ఒక్క పర్సన్ లైఫ్లో యోగం ఉంటుంది. ఆ యోగం రీచ్ అవ్వాలంటే దానికి బలం పెంచుకోవాలి. బలం పెంచడానికి ఒకవైపు ఆస్ట్రాలజీ, ఒకవైపు జమాలజీ, అదే కాంబినేషన్ రాశిక్లా ఉంది. మా క్యాప్షన్ కూడా ఏముంది, 1 విజిట్ కెన్ చేంజ్ యువర్ లైఫ్. ప్రతి ఒక్క యాడ్లో మా చూస్తున్నారు, ప్రతి ఒక్క ప్రోగ్రామ్ అది చూస్తున్నారు. అంటే ఏంటి, 1 విజిట్ కెన్ చేంజ్ యువర్ లైఫ్. అర్థం ఏంటి, ఏం మ్యాజిక్ చేస్తున్నామా, మిరాకల్ అలాంటి ఏమీ లేదు. జాతకంలో చూస్తాము ఆ యోగం ఉందా లేదా, తల్లి చేస్తాము. తర్వాత ఆ యోగం ఏమైనా దోషం ఉంటే దానికి బలం పెంచేస్తాము. ఆ బలం పెంచేస్తే విత్ ఇన్ మంత్ వాళ్ళకి రిజల్ట్ వచ్చేస్తుంది. వాళ్ళే ఓన్లీ వచ్చేసి మా యాడ్లో కానీ వాళ్ళే ఫీడ్బ్యాక్ ఇస్తారు. మేము ప్రతి ఒక్క కస్టమర్ది ఫీడ్బ్యాక్ తీసుకుంటాము. ఆ ఫీడ్బ్యాక్లో 90% అబోవ్, నాట్ చూడండి, ఏదైనా ఒక శాస్త్రంలో 50% పవర్ ఉందంటే అందరూ దానిపైన దిగేస్తారు, ఎందుకంటే అంతా ఉందని చెప్పి. కానీ రత్నశాస్త్రంలో 90% అబోవ్ రిజల్ట్ ఉంది. కాబట్టి ట్రై చేసి లైఫ్లో చాలా హ్యాపీగా ముందుకు వెళ్తారు. ఆ విధంగా ఉంటుంది మేడం. మరో కాలర్ ఉన్నారండి. హలో హలో, చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా గురించి అండి. మీ పేరు చెప్పండి. లక్ష్మీకాంత్ అండి. డేట్ ఆఫ్ బర్త్? అక్టోబర్ 8. ఇయర్ చెప్పండి. అక్టోబర్ 8, 1979. 8-10-1979. టైం చెప్పండి. ఉదయం 10:40 అండి. అక్టోబర్ 8, 1979. ప్లేస్ ఎక్కడ జన్మించారు? గాంధారి, నిజామాబాద్ డిస్ట్రిక్ట్. ఓకే, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? లైఫ్ ఎట్లుంటదండి, ఏం కలిసి రావడం లేదు. జాబ్ కోసం కూడా ప్రయత్నాలు చేస్తున్నా అండి. ఓకే లక్ష్మీకాంత్ గారు, చెప్పండి సార్. సార్ జన్మించిన రోజు సోమవారం. అవును సార్. భరణి నక్షత్రం, మేషరాశి జన్మించారు. అవును సార్. జాతకంలో చూసుకుంటే లగ్నాధిపతి నీచంలో పడ్డాడు. అంటే మీది వృశ్చిక లగ్నము, లగ్నాధిపతి కుజుడు కర్కాటక రాశిలో నీచంలో పడ్డాడు. మీరు ఏం చేస్తే కూడా కలిసి రావడం లేదు, చాలా ఆటంకాలు వస్తున్నాయి, చాలా ట్రబుల్ వస్తున్నాయి, డిస్టర్బెన్స్ ఎక్కువ వస్తున్నాయి. అదేవిధంగా కన్యా రాశిలో రవి కూడా నీచంలో పడ్డాడు. జాతకంలో రవి గ్రహం బాగలేదు. అదేవిధంగా చూసుకుంటే ఇక్కడ మీది గురు గ్రహం బాగలేదు. గురువుతో పాటు రాహు కలిశారు, చండల దోషం అంటారు. గురువు దేనికి అధిపతి? గురు ధనుకారక, డబ్బిచ్చేవాడు గురు గ్రహము. గురువు వచ్చేసి సంతానకారక, పిల్లలు ఇచ్చేవాడు గురు గ్రహం. అలాంటి గురువు మీ జాతకంలో రాహుతో కలిశాడు. అంటే మీ లైఫ్లో పర్సనల్ లైఫ్లో డిస్టర్బెన్స్ వస్తాయి. అదేవిధంగా ఫైనాన్షియల్గా చాలా ట్రబుల్గా ఉంటుంది. ఆర్థిక సమస్యలు ఎప్పటికీ ఉంటాయి. ఎప్పుడు కంటే అర్థం ఏంటి, దానికి పరిహారం చేసుకోకపోతే. రాహుతో పాటు గురువు కలిశారు, దానికి మీరు పరిహారం చేసుకోవాలి. దాంతోపాటు జాతకంలో రవి నీచంలో పడ్డాడు. రవి నీచంలో పడితే అలా చెప్పాను కదా, భయం ఉంటుంది. ఏదైనా చేయాలంటే చాలా ఒక్కసారికి కాగా 10 సార్లు థింక్ చేయాలి. ఆ పని చేస్తే నాకు కలిసి వస్తుందో లేదో, ఎలా ఉంటుంది ఏమని చెప్పి లూజింగ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ధైర్యం కిందకు పోవడం. అంటే జాతకంలో చూసుకుంటే 35 years అయిపోయింది. ఇది వరకు నో స్టెబిలిటీ, నో డెవలప్మెంట్, నో ఇంప్రూవ్మెంట్, ఈ విధంగా మీ లైఫ్ ఉంది. ఇప్పుడు ఈ స్టెబిలిటీ లేకుండా లైఫ్కి ఒక మంచి స్టేబుల్గా ఇవ్వాలి, లైఫ్లో మంచి డెవలప్మెంట్గా ముందుకు రావాలంటే మీరు చేయాల్సిన పని తెలుగులో కనక పుష్యరాగం, ఇంగ్లీష్లో ఎల్లో సఫైర్ అంటారు. దాంతోపాటు తెలుగులో కెంపు అంటారు, ఇంగ్లీష్ రూబీ అంటారు. ఈ 2 రత్నాలు కలిపి పెట్టండి. ఈ 2 పెట్టుకుంటే ఈ 2 రత్నాల వల్ల మీకు వచ్చే లాభాలు ఏంటంటే ఫైనాన్షియలీ గ్రోత్, ఆత్మస్థైర్యము, హెల్త్ బాగుంటుంది, ఇంట్లో కూడా పిల్లలతో బాగుంటారు. మీరు ఈ 2 కలిపి పెట్టుకోండి. 2015 మార్చ్ తర్వాత
శుభవార్తలు అంటే అర్థం ఏంటి? గుడ్ న్యూసెస్. ఏదైతే ఇదివరకు కష్టం పడారు లైఫ్లో ఆ కష్టాలంతా పోయి ఒక మంచి యోగంలో ముందుకు వస్తారు. కానీ ఈ 2 రత్నాలు కూడా జాతి రత్నాలు పెట్టుకోవాలి. జాతి అంటే అర్థం ఏంటి? సర్టిఫికేట్ రత్నాలు, ఒరిజినల్ స్టోన్స్ పెట్టుకుంటే తప్పకుండా లైఫ్లో హ్యాపీగా ఉంటారు. విష్ ఆల్ ద బెస్ట్ సార్. సార్ మరి ఒకవేళ డేట్ ఆఫ్ బర్త్ లేదనుకోండి, సో అప్పుడు ఎలా చూసుకోవచ్చు జాతకం? నేను ఇదివరకు ఒక 1000 టైమ్స్ ప్రతి ఒక్క ఛానల్ చెప్పాను. డేట్ ఆఫ్ బర్త్ లేకుండే పరిస్థితిలో ఆ టైంలో హస్త సాముద్రికం అంటే చేతి రేఖలు పట్టి జాతకం చెప్పవచ్చు. ఎందుకంటే ప్రతి ఒక్క పర్సన్ జాతకం చేతి రేఖల్లో ఉంటుంది కాబట్టి ఆ వివరంగా చూసి మనకి మేము ప్రిడిక్షన్ ఇవ్వచ్చు. ఎందుకంటే కొంతమంది పేరు పైన చెప్తారు. చూడండి, ఇప్పుడు లక్ష్మీకాంత్ ఫోన్ చేశారు, ఆయన రాశి చూసుకుంటే ఇది అంటే కొంతమంది ఎలా ఉంటుందంటే వాళ్ళు పెద్దోళ్ళు జాతకం చూసుకోకుండా పేరు పెడతారు. అలాంటిగా పేరు పైన కాక ఫస్ట్ ఈ రత్నశాస్త్రము కానీ మా లైఫ్లో ఉండే కష్టం ముందుకు రావడం ఇది. ఎందుకంటే మీరు ఒకటే అర్థం చేసుకోండి, ఇప్పుడు ప్రజలు వ్యూవర్సు రకరకాలు శాస్త్రాలు పాటిస్తున్నారు. మీరు ఒకటే అర్థం చేసుకోండి, జన్మించిన వెంటనే ఒక చక్రం తయారైపోతుంది మనిషిది. అంటే అట్ ద టైమ్ ఆఫ్ చైల్డ్ బర్త్ తల్లి గారి నుంచి బయటికి వచ్చామంటే ఆ సమయంలో గ్రహాల స్థితి ఏముంటుందో అదే లైఫ్ లాంగ్ ఉంటుంది. తర్వాత పేరు పెట్టడము, తర్వాత గృహయోగము, తర్వాత వాహన యోగం అన్ని తర్వాత వస్తాయి. అర్థం చేసుకోండి మీరు ఎందుకు చెప్తున్నాను చెప్పి. ఒక పేరు పెట్టడం కూడా 1 month తర్వాత పెడతారు, కొంతమంది 3 months తర్వాత పెడతారు, కొంతమంది 1 year తర్వాత పెడతారు. అంటే పేరు తర్వాత వస్తుంది. ఫస్ట్ జన్మించిన వెంటనే గ్రహాల స్థితి. ఒకవేళ మీరు గ్రహాల పొజిషన్ బాగా లేకపోతే మీరు పేరు మార్చుకుంటే ఏంటి, గ్రహం మార్చేంటి అంటే మీ ఇల్లు మానేస్తే ఏంటి, మీరు ఏం చేస్తే ఏంటి, లైఫ్లో ముందుకు వెళ్ళలేరు. కారణం ఏంటి, అక్కడ గ్రహస్థితి బాగలేదు. ఈ గ్రహాల మాట మా లైఫ్లో మేము ప్రతి ఒక్క రోజు యూజ్ చేస్తాము. ఎవరైనా కష్టంలో ఉన్నారు ఏం చెప్తారు, నా గ్రహచారం బాగలేదండి అంటారు. అర్థం ఏంటి, గ్రహాల స్థితి బాగలేకపోతే అన్ని ఫెయిల్యూర్ అవుతాయి. ఒక పర్సన్ చాలా హ్యాపీ ఉన్నారంటే ఆయన స్టార్ బాగుంది అంటారు. అర్థం స్టార్ అంటే అర్థం ఏంటి, ఆ గ్రహ బలం చాలా బాగుంది అని చెప్పి. ఆ విధంగా బట్టి ప్రతి ఒక్కరి లైఫ్లో కష్టాలు ఉంటాయి. ఆ కష్టాల నుంచి ముందుకు రావాలంటే ఒకటే దారి. ఆ ఒకటే దారి వచ్చేసి అస్ట్రాలజీ. వివరంగా ఫస్ట్ చూసిన తర్వాత గ్రహాల స్థితి చూసిన తర్వాత దాని నుంచి ఓవర్కమ్ కోసం, దాని నుంచి బయటకు వచ్చే దానికి పరిహారము రత్నశాస్త్రం ఒకటే ఉంది ప్రపంచవ్యాప్తంగా. దీని గురించి మేము వివరంగా ప్రూవ్ కూడా చేసాము. చాలా డిబేట్స్ కూడా దీనిపైన జరిగాయి, వేరే ఛానల్స్లో చాలా డిబేట్స్ కూడా జరిగాయి. మేము ప్రూవ్ చేసాము సైంటిఫికల్గా. ఎందుకంటే ప్రతి ఒక్క పల్లెటూరులో ప్రతి ఒక్క ప్లేసెస్లో సోలార్ లైట్ పెడతారు. సోలార్ లైట్ పని ఏంటి, డే అంతా ఛార్జింగ్ తీసుకొని రాత్రి అంటే వెలుగు ఇవ్వడం. మ్యాజికా మిరాకల్ ఏమీ లేదు. దాంట్లో సైన్స్ ఏం చేసింది, ఆ సోలార్ సిస్టంలో కూడా క్రిస్టల్స్ పెడతారు. ఆ సూర్యకిరణాలు తీసుకొని ఛార్జింగ్ తీసుకొని రాత్రి అంతా వెలుగిస్తుంది. చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అదేవిధంగా మా లైఫ్లో కూడా ఉండే కష్టాన్ని బయటికి రావాలంటే దానికి బలం పెంచేదానికి గ్రహాల స్థితి చూసిన తర్వాత రత్నశాస్త్రం మేము పాటిస్తే తప్పని లైఫ్లో హ్యాపీగా ఉంటాము. డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ మంచిది. ఒకవేళ లేకపోతే అలాంటి టైంలో పాల్మిస్ట్రీ చేత రేఖలు పట్టి వివరంగా చెప్పడం అనేది చాలా బాగుంటుంది. రైట్. హైదరాబాద్ నుంచి మరో కాలర్ ఉన్నారు. హలో హలో హలో, ప్రకాష్ గారు చెప్పండి, మీకు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించే మేడం. మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 23rd January 1973. టైం చెప్పండి. ఈవినింగ్ 3:30. ప్లేస్ ఆఫ్ బర్త్? చలకుర్తి విలేజ్, నల్గొండ డిస్ట్రిక్ట్. ఓకే, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? ఒక 4 years నుంచి దరిద్రం వెంటాడుతుందండి నన్ను. ఓకే. జాబ్ విషయంలో డెవలప్మెంట్ లేదు. ఒక 3 years బ్యాక్ లెగ్ ఫ్రాక్చర్ అయింది, ఇప్పుడు హ్యాండ్ ఫ్రాక్చర్ అయింది. ఏమన్నా దోషం ఉంటే తెలుపుతారేమో అని. తప్పకుండా ప్రకాష్ గారు. సార్ జన్మించిన రోజు మంగళవారం అండి? అవును, మంగళవారం. అవును. ఉత్తర ఫల్గుని నక్షత్రం, కన్యా రాశి. అవునండి. దరిద్రం పోయింది, మేము భయం పడకండి. ఎందుకంటే దరిద్రం 7.5 years ఉండే మీకు పోయింది. అది ఏనచని ప్రభావం ఉండే మీకు November 2nd పోయింది అది. ఎనీవే మీ లగ్నం చూసుకుంటే ఇక్కడ మిథున లగ్నంలో కేతు ప్రభావం ఉందండి. అంటే జాతకంలో లగ్నంలో కేతు నీచంలో పడ్డాడండి. అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే మీది జాతకంలో బుధుడు వచ్చేసి అష్టంలో వచ్చాడు. అంటే 8th హౌస్లో లగ్నాధిపతి రావడం వల్ల ట్రబుల్స్, డిస్టర్బెన్స్ అంటే బోన్ ఫ్రాక్చర్స్ రావడము, అనాహుత జరగడం. అనాహుత అంటే మీరు అనుకోకుండా యాక్సిడెంట్ అవ్వడం కానీ, ట్రబుల్స్. నడుచుకుని వెళ్తున్నారు అనుకోండి, మీరు ఏదో కాలు జారిపోవడం, కిందకు పడిపోవడం, అంటే మీరు ఊహించలేరు అలాంటి కష్టాలు మీ లైఫ్లో వచ్చేస్తాయి. దానివల్ల కొంచెము డ్యామేజ్ అండ్ ట్రబుల్, డిస్టర్బెన్స్ అంటారు. అంటే ప్రాణహానిక అంటారు. అంటే మీకు హెల్త్కి ట్రబుల్స్ వస్తాయి, దాంతోపాటు హాస్పిటల్కి డబ్బు కూడా ఖర్చు అవుతాయి. అదేవిధంగా జాతకంలో శుక్రతో పాటు రాహు కలిశారు. శుక్రతో పాటు రాహు కలవడం వల్ల ఫైనాన్షియల్ ఆటంకాలు. ఎందుకంటే శుక్ర వచ్చేసి మీకు వివాహకారక, లక్ష్మీకారక. అంటే మ్యారేజ్ లైఫ్లో ఆటంకాలు వస్తాయి, ట్రబుల్స్. అంటే
దెర్ ఈస్ నో పీస్ఫుల్ మ్యారీడ్ లైఫ్, డిస్టర్బెన్స్ ఎక్కువ వస్తాయి. అదేవిధంగా జాతకంలో చూసుకుంటే అష్టంలో లగ్నాధిపతి రావడం వల్ల కొంచెం ఇలాంటి అనాహతులు ఉంటాయి. అదేవిధంగా ఇక్కడ 2009 నుండి 2025 చూసుకుంటే మీకు గురు మహాదశ అంతర్లా చూసుకుంటే 2011 మే తర్వాత శని వచ్చేటప్పుడు ప్రస్తుతానికి 2013 నవంబర్ నుండి 2016 వరకు అంతర్లో కూడా బుధుడు వచ్చాడు. అంటే బుధుడు మీకు ఫేవరే, కానీ అష్టంలో రావడం వల్ల మీకు ఏం సపోర్ట్ చేయట్లేదు, ట్రబుల్ డిస్టర్బెన్స్ ఈ ఆటంకాలు మీకు వచ్చేసి 2016 ఫిబ్రవరికి ఇలాగ కొంచెం ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇంకా 1 ఇయర్ అంటే మీకు గైడ్ చేస్తున్నాను. కానీ జాతకం నుండి దోషం నుంచి బయటికి రావాలంటే మీరు చేయాల్సిన పని తెలుగులో గరుడా పచ్చ, ఇంగ్లీష్లో ఎమరాల్డ్ అంటారు. దాంతోపాటు తెలుగులో శ్వేత పుష్యారాగం, ఇంగ్లీష్లో వైట్ సఫైర్ అంటారు. ఈ 2 రత్నాలు కలిపి పెట్టండి. ఈ 2 రత్నాలు కలిపి పెడితే ఈ రత్నాల ప్రభావం మీకు 2015 జనవరి కొత్త సంవత్సరం వస్తుంది. లైఫ్లో చాలా హ్యాపీగా ఉంటారు. ఎలాంటి టెన్షన్ లేవు, ఉండే కష్టంతా మీకు పోయింది. ఆ కష్టాల నుంచి ముందుకు వచ్చేదానికి మీరు చేయాల్సిన పని గరుడా పచ్చ, శ్వేత పుష్ప 2 పెట్టుకోవాలి. కానీ ఇంకా కొన్ని విషయాలు చెప్పేది ఉంది. నా నంబర్స్ ఉన్నాయి కదా, మా నంబర్స్కి కాల్ చేస్తే మా ఎగ్జిక్యూటివ్స్ ఉంటారు, వివరంగా మీకు తెలియజేస్తారు. మీరు నేరుగా వచ్చి కలవచ్చు, లేకనే పరిస్థితుల్లో అలాంటి టైంలో ఫోన్ ద్వారా కూడా మీరు అపాయింట్మెంట్స్ తీసుకోవచ్చు. కాబట్టి ఇంకా వివరంగా తెలియజేయవచ్చు. ఆ విధంగా ఉంటుంది. 2015 జనవరి తర్వాత ఈ రత్నాల ప్రభావం వల్ల లైఫ్లో చాలా హ్యాపీగా ఉంటారు. విష్ ఆల్ ద బెస్ట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మా కాలేజ్కి వ్యూవర్స్కి జెమ్ స్టోన్స్ గురించి బాగా చెప్పారు. థ్యాంక్ సో యూ. ఇంకొకటి వ్యూవర్స్ తెలియచేయాలంటే మళ్ళీ సోమవారం ఇదే సమయంలో 4:30 to 5 నా ప్రోగ్రామ్ ఉంటుంది. ఆ రోజున వచ్చేసి మ్యారేజెస్ గురించి, పెళ్లి ఎందుకు నిదానం అవుతుంది, పెళ్లి ఎందుకు డిలే అవుతుంది, ఒకవేళ జరిగిన పెళ్లిలో ఆటంకాలు ఎందుకు వస్తున్నాయి, ఎందుకు డైవర్స్ జరుగుతున్నాయి, ఎందుకు ఆటంకాలు ట్రబుల్స్ వస్తున్నాయి, దాని గురించి నేను మాట్లాడతాను. తప్పకుండా చూడండి, చాలా హ్యాపీగా ఉంటారు. మా లైఫ్లో ఉండే ప్రతి ఒక్క కష్టాల నుంచి ముందుకు రావాలంటే గ్రహాలే కారణం. ఆ గ్రహాలకి బలం కోసము రత్నశాస్త్రం, దానికోసం మేము ఉన్నాము. వివరణ తెలియజేస్తాను. చాలా హ్యాపీగా ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇది ఇవాల్టి పవర్ ఆఫ్ జెమ్ స్టోన్స్. కీప్ వాచింగ్ V6 న్యూస్.